నాగేశ్వర్ గారు నమస్కారం సార్. నమస్తే. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలి, మీరు పవర్ షేరింగ్ కావాలి, మీరు ఎక్కువ సీట్లు అడగాలి అని చెప్పి పదే పదే లేఖలు రాసిన కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య గారి అబ్బాయి చేగొండి సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు సార్. సో మొదటి నుంచి అంటే జోగయ్య గారు చేసే ప్రతి చర్య కూడా అల్టిమేట్గా అది జగన్కే ఉపయోగపడుతుందని పలు విశ్లేషణల్లో మీరు చెప్పారు. అల్టిమేట్గా వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? అంటే అబ్బాయి చేరాడు కనుక తండ్రి రాజకీయాలని మనం అంచనా వేయకూడదు. కానీ నేను మొదటి నుంచి చెప్తాను, అది ఒకటే కదా, ఇవాళ ఇంకో వార్త కూడా ఉంది. ముద్రగడ్డ పిఠాపురం నుంచి పోటీ, ముద్రగడ్డ లేదా ముద్రగడ్డ తనయుడు, ఇలా చర్చలు కూడా వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే హరిరామ జోగయ్య లేదు ముద్రగడ్డ వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతున్నారు అనే ఆరోపణ కాదన్నది. కానీ వాళ్ళు రైజ్ చేస్తున్న ప్రశ్నలు నిరంతరం జనసేన పైన ఒక రకమైన దాడి, పవన్ కళ్యాణ్ పైన. ఈ దాడి ప్రత్యర్థులు చేస్తే అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ వైసీపీ దాడి చేస్తే సహజంగానే. కానీ నిరంతరం మిత్రులుగా ఉంటున్నామని చెప్తున్న ఇద్దరు కాపు అగ్రనేతలు రకరకాల ఉత్తరాలు బహిరంగంగా రాస్తున్నారు. బహిరంగంగా ఎప్పుడు మిత్రుడు ఉత్తరం రాయడం. ఇప్పుడు మీకు ఫ్రెండ్ లేఖ రాస్తాడు, ఆ లేఖ మీకు డైరెక్ట్గా రాస్తాడు తప్ప రోడ్డు మీద పబ్లిక్లో మీ ఇంటి ముందు రతకబెట్టిపోతారా చెప్పండి నాకు. మీకు మీ మిత్రుడికి ఏదో కొన్ని మీకు అడ్వైజ్ చేయాలి. ఏం చేస్తాడు? ఓరల్గా చెప్తాడు. ఓరల్గా చెప్పాల్సి లేదా ఫోన్ చేసి చెప్తాడు. కాదంటే ఒక లేఖ రూపంలో రాసి పంపిస్తాడు. కానీ ఆ లేఖ గోడ కతికించి ఓ మైక్ పట్టుకొని మా మిత్రుడికి సలహాలు ఇస్తున్నా అని చెప్తాడు. ఎక్కడన్నా చెప్పండి. సో అందువల్ల బహిరంగ లేఖలు రాస్తున్నారంటేనే బహిరంగంగా ఈ డిస్కోర్సులు పెంచడమే పవన్ కళ్యాణ్కు నష్టం. అందువల్ల పవన్ కళ్యాణ్ బలం ఇంతుంది అంతుంది అని ఎగ్జాగరేట్ చేసి జన సైనికుల్లో కూడా భ్రమలు కలిగించి జనసేనకు అన్యాయం చేసింది టీడీపీ, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి అన్యాయం చేశాడని ఒక నరేటివ్ బిల్డ్ చేసి దానివల్ల జనసేన టీడీపీ పొత్తు కుదరకూడదు, కుదిరినా ఓటు బదిలీ కాకూడదు. ఇది రాజకీయ వ్యూహం. ఈ రాజకీయ వ్యూహానికి మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలుసో తెలియకనో జోగయ్య ముద్రగడ్డల వ్యవహార సరళి ఉపయోగపడుతుంది. అది నేను చెప్పింది. ఇవాళ హరిరామ జోగయ్య కొడుకే జనసేనను విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరాడు. మరి కాపు ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు కాపులకు సముచిత స్థానం వస్తుందా? అందులో ఈ లేఖలో ఇంకో పాయింట్ కూడా ఉంది. చంద్రబాబు ఇవాళ రాసిన లేఖలో చంద్రబాబు వెన్నుపోటుదారుడు అంటూ రాస్తూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. ఇక మరి వెన్నుపోటుదారులతో చేతులు కలిపిన సలహాలు ఎందుకు ఇచ్చింది? నాకు అనవసరమైన సలహాలు కదా. అంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి భాష వాడుతూ పవన్ కళ్యాణ్ మాత్రం మిత్రుడు అని చెప్తున్నారు. సో అది క్లియర్గా అర్థమవుతుంది కదా, టీడీపీ జనసేన పొత్తుకు వికటించాలి, ఆ పొత్తు వల్ల కాపు ఓటు బదిలీ అయ్యే అవకాశం ఉంది కనుక బదిలీ కాకుండా ఉండాలి అనే లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నాలుగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ పరిస్థితులు ఇప్పుడు బహిరంగంగానే వచ్చేసింది కదా. సో లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని పార్టీలో జోగయ్య కుమారుడు చేరితే కాపులకు న్యాయం జరుగుతుందా? మరి కాపులకు హరిరామ జోగయ్య సజెస్ట్ చేసినట్లు ఇప్పటి వరకు 70 సీట్లు 60 సీట్లు 50 సీట్లు కాపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పిస్తాడా? నాకు చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులకు ఎన్ని సీట్లు ఇప్పిస్తారు? హరిరామ జోగయ్య 60-70 సీట్లు ఇప్పిస్తాడా? కాపులు జనాభా ఇంతమంది ఉన్నారు కదా, మరి ఇప్పించచ్చు కదా. సో కాపులకు న్యాయం చేయొచ్చు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్లో. సో వైఎస్ఆర్ కాంగ్రెస్లో రెడ్లకు ఆధిపత్యం ఉంటుందా, కాపులకు ఆధిపత్యం ఉంటుందా? మరి రెడ్ల ఆధిపత్యంలో ఉండే పార్టీలో కాపు నాయకుడు ఎందుకు చేస్తున్నాడు? అంటే ఇవన్నీ మనకు రాజకీయ అవసరాల కొరకు కులాన్ని ఉపయోగించుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ముద్రగడ కూడా రేపు పోటీ అవుతే ఓపెన్గా తేలిపోతుంది కదా. ఇప్పటిదాకా రాసిన లేఖలు, చేసిన మాటలు, చెప్పిన మాటలు, అడ్వైజులు ఎవరు లక్ష్యాన్ని సాధించుతున్నాయని దానికి ఇది ఒక ఇండికేషన్ కదా. అందుకే నేను డే 1 చెప్తున్నాను, ఇద్దరు సీనియర్ పెద్ద నేతలు, వారి పట్ల నాకు గౌరవం ఉంది. కానీ వారు రాసే లేఖలు, బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్కు ఉపయోగపడేవి కావు, జనసేనకు ఉపయోగపడేవి కాదు, ఈవెన్ కాపులకు కూడా ఉపయోగపడేవి కాదు.
అవి క్లియర్గా పవన్ కళ్యాణ్ దెబ్బతీయడానికి, జనసేనను దెబ్బతీయడానికి, కూటమి వైపుగా కాపు ఓటు బదిలీ కాకుండా ఉండడానికి, టీడీపీ జనసేన మధ్య ఒక గ్యాప్ను, అగాధాన్ని సృష్టించడానికి వ్యూహాత్మకంగా జరిగిన వ్యవహారం అది. సో అది ఇప్పుడు ఈ చేరికతో మరోసారి బలోపేతమైంది. నేను ఇన్ని రోజుల నుంచి చెప్తున్నది ఎవరు అంగీకరించకపోయినా అంగీకరించకపోయినా ఇప్పుడు ఈ పరిణామాల వల్ల అర్థమైపోతుంది కదా. రైట్ సార్. అంటే కాపుల్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా వ్యూహం రచిస్తోంది అనుకోవాలా? అంతే కదండి. మరి వ్యూహం రచిస్తే ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ తమ తమ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యూహం రచిస్తుంది. కాపు ఓటు 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి పడింది మెజారిటీ. 2019లో వివిధ కారణాల రీత్యా కాపు ఓటు షిఫ్ట్ అయింది. కాపు రిజర్వేషన్లు కావచ్చు, కాపు కార్పొరేషన్ నిధులు కావచ్చు, ముద్రగడ పట్ల వ్యవహరించిన తీరు కావచ్చు, ఇలా వివిధ కారణాల రీత్యా ఆ కాపు ఓటు సిగ్నిఫికెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. వివిధ పోస్ట్ పోల్ స్టడీస్ కూడా ఇదే చెప్తున్నాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీ కలయిక వల్ల కాపు ఓటు మరోసారి వైసీపీ నుంచి టీడీపీకి బదిలీ, టీడీపీ జనసేన కూటమికి బదిలీ అవుతుంది అనేటువంటి వాతావరణం క్షేత్రస్థాయిలో కనబడుతుంది. మీరు వివిధ సర్వేలు తీసుకోండి, మీరు ఆ సర్వేల్లో ఏ కమ్యూనిటీ ఇటు ఓటు వేస్తుందని స్టడీ చేయండి. ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా కాస్ట్ వైజ్ పొలిటికల్ పోలరైజేషన్ కనబడుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, మీరు కమ్మా ఓటర్లు అడగండి, 80% మేము టీడీపీకి అంటారు. చంద్రబాబు నాయుడు పైన సంతృప్తున్నా అసంతృప్తున్నా తేడా లేదు. అలాగే రెడ్డి ఓటర్లు అడగండి, 70 to 80%. ఈవెన్ కమ్మాలో కూడా ఒక 70 to 80, ఎగ్జాక్ట్గా ఎవరైనా చెప్పలేరు, మాటే అంటారు. ముస్లిం, క్రిస్టియన్, మాలా ఓటర్లు అడగండి, చాలా క్లియర్గా 70%, 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటున్నారు. మాదిగ ఓటర్లలో కొంత తేడా ఉంది. పట్టణ ప్రాంత మాదిగ ఓటర్లు, పట్టణ ప్రాంత ముస్లిం ఓటర్లలో కూడా కొంత తేడా ఉంది. సో అక్కడ పట్టణ మాదిగ ఓటర్లలో టీడీపీకి కంపారిటివ్లీ కొంత ఎక్కువ పెరుగుతున్నాయి. బ్రాహ్మణ్, వైశ్య ఓటర్లు మీరు తీసుకోండి, ఎక్కువ నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి ఎడ్జ్ ఉంటుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పర్ కాస్ట్ క్యాండిడేట్ ఉన్న చోట కొంత నిలబెట్టుకుంటుంది, బీసీ ఓటు చీలుతోంది. ఇలా మీకు సామాజికంగా అనేక సర్వేలు, నేను వివిధ సర్వేలు చూసి కంక్లూడింగ్గా చెప్తున్నాను. పోల్ ఆఫ్ ద పోల్స్ అంటారు, అంటే 4-5 సర్వేలు చూసినప్పుడు ఓవరాల్గా సగటు తీసి చెప్తున్న అంశం ఇది. అలాగే మీకు కాపు ఓటు అనేది ఇప్పుడు క్లియర్గా మెజారిటీ ఓటు టీడీపీ జనసేన కూటమికి వెళ్తుంది. ఈ పరిణామాన్ని అడ్డుకోవడం అనేది వైసీపీకి చాలా చాలా కీలకం. ఎందుకంటే అనేక నియోజకవర్గాల్లో ఇది ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. ఇప్పుడు ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు ఈ నియోజకవర్గాల్లో మీకు టీడీపీ జనసేన కలవడము, కాపు ఓటు షిఫ్ట్ కావడం అనేది ఎన్నికల ఫలితాలనే ప్రభావితం చేయగలిగే అవకాశం ఉన్నటువంటి అంశం. సో ఈ అవకాశాన్ని దెబ్బతీయటానికి వివిధ రూపాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహం పడుతుంది. అందులో మొదటి వ్యూహం ఏంటంటే బీజేపీ జాతీయ నేతల్ని రంగంలో తనకున్న సంబంధాల ద్వారా జనసేన టీడీపీ వైపు పోకుండా పవన్ కళ్యాణ్ను బీజేపీతోనే నిరోధించేలా, ఆ రకంగా త్రిముఖ పోటీ ఉండేలా జగన్ ముందు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో భాగమే బీజేపీ ఇప్పటి వరకు తేల్చుకోకపోవడము. అలాగే జనసేన ఇప్పటికీ కూడా ఎన్డీఏలో ఉండడం. అయితే ఈ ప్రయత్నం విఫలం కావడానికి కారణం పవన్ కళ్యాణ్ చాలా ఫర్మ్గా ఈసారి టీడీపీతోనే వెళ్ళాలి, కమ్ వాట్ మే, అవసరమైతే బీజేపీని వదులుకోనైనా టీడీపీతో వెళ్ళాలని అనుకున్నాడు కనుక ఆ లక్ష్యం అది సాధ్యం కాలే. ఇక రెండవది, వీరి మధ్య పొత్తు అనివార్యమైంది అర్థమైన తర్వాత ఈ పొత్తు జరిగిన జనసేన ఓటు బదిలీ కాకూడదు, కాపుల్లో టీడీపీ పట్ల ఒక అపనమ్మకం క్రియేట్ కావాలి అనేటువంటి ఒక రాజకీయ వ్యూహాన్ని వైసీపీ అనుసరించింది. ఈ రాజకీయ వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోసమే ఉన్నాడని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తాడు అని డీలెజిటిమైజింగ్ పవన్ కళ్యాణ్, అంటే పవన్ కళ్యాణ్ ఒక ట్రీవియల్ పొలిటీషియన్ అని, పవన్ కళ్యాణ్ విలువలు లేని మనిషి అని, ఇలా రకరకాల రూపాల్లో డిఫేసింగ్ అండ్ డిమాలిషింగ్ పవన్ కళ్యాణ్ పర్సనాలిటీ వైసీపీ చేస్తూ వచ్చింది. ఇక మూడవది ఏం చేశారంటే వైసీపీ కాకుండా
కాపు నేతల రూపంలోనో ఇతరుల రూపంలోనో నిరంతరం పవన్ కళ్యాణ్ పైన వైసీపీ భాష కాక మిత్ర భాషలు అంటే రెండు భాషలు ఉంటాయి, శత్రు భాష మిత్ర భాష అని. సో వైసీపీ అటాక్ ఏమో శత్రు భాష, మిత్ర భాషలో హరిరామ జోగయ్య, ముద్రగడ ఇలా కాపు నేతల భాషలో పవన్ కళ్యాణ్ పైన దాడి. అంటే నువ్వు 24 ఒప్పుకుంటావా, నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు అడగవు, అసలు సీఎం నువ్వే ఉండాలి, కాపులు ఎందుకు సీఎం కాకూడదు, కాపులకు ఇంత బలం ఉండి కూడా ఏంటి అని మొదలుపెట్టారు. సో ఇది మిత్ర భాషలో దాడి, ఇది 3వ వ్యూహం. 4వ వ్యూహం ఏంటి అంటే కాపు కమ్మ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న చారిత్రక సామాజిక వైరుధ్యాన్ని, హిస్టారికల్గా ఉన్న సోషల్ కాంట్రడిక్షన్ని ప్లే చేసేటువంటి ప్రయత్నం చేయడం. ఇందులో భాగంగానే వంగవీటి రంగా హత్య నుంచి మొదలుకొని ముద్రగడ్డకు జరిగిన అవమానం వరకు అనేక అంశాలు రైజ్ చేస్తూ ఉండడం అనేది ఇందులో ఒక భాగం. సో అది కూడా ఫలిస్తుందా లేదా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇక నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. అందువల్ల ఇదన్నీ రాజకీయ వ్యూహాల్లో భాగంగానే జరుగుతుంటుంది. ఒక్క వైసీపీ రాజకీయ వ్యూహాలు అనుసరిస్తుందా? వైసీపీ వ్యతిరేకంగా టీడీపీ జనసేనలు కూడా అదే వారి వ్యూహాలు అనుసరిస్తూ ఉంటాయి. సో మనం వైసీపీ వ్యూహం గురించి మాట్లాడుకుంటున్నాం, చెప్తున్నాం. టీడీపీ జనసేన వ్యూహం వచ్చినప్పుడు అది మాట్లాడచ్చు. అందువల్ల ఇందులో క్లియర్గా కాపు ఓటు బదిలీ కాకుండా ఉండేందుకు జగన్ తన రాజకీయ వ్యూహాన్ని కీలకంగా పన్నుతాడు. ఎందుకంటే అది ప్రధానమైన ఫ్యాక్టర్గా ఈసారి ఎన్నికల్లో ఒక కీలకమైన అంశంగా ఉన్నప్పుడు దాన్ని వదిలేసి రాజకీయ వ్యూహాలు చేస్తారు ఎవరైనా. రైట్ సార్. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీని దెబ్బకొట్టిన కొన్ని అంశాలను ప్రస్తావిస్తే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకున్నాడు అంటే ప్యాకేజీ స్టార్ అనే ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది సార్. అప్పుడు వాళ్ళు ఖండించలేదు, ఆ తర్వాత ఇప్పుడు కూడా ఖండించడం లేదు. చేగొండి హరిరామ్ జోగయ్య గారు అడిగేది ఏంటంటే టీడీపీ వాళ్ళని, మీరు ఎందుకు చెప్పట్లేదు ఆయన డబ్బులు మా దగ్గర తీసుకోలేదు అని చెప్పి, ప్యాకేజీ స్టార్ కాదు అని చెప్పి ఎందుకు మీరు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు సార్ టీడీపీ. మీరు నన్ను అంటారు 50 లక్షలు తీసుకున్నారు అని, నేను దాన్ని ఖండిస్తానా? టైం వేస్ట్ అని చెప్పి ఖండించాను సార్. ఖండించలేదు, దానికి క్రెడిబిలిటీ ఇచ్చిన వాడిని అయితే కదా. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు వచ్చి నేను డబ్బులు ఇవ్వలేదా అన్న అంటే వీళ్ళ ప్రచారం ఆగుతుందా? అసలు ఎక్కడైనా అది ఇప్పుడు ఎవరో ఏదో అన్నారు ప్రతిదానికి అందరు రియాక్ట్ కావాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయాడు, ఆయన బీజేపీ నాయకుడే అని షర్మిల అంటుంది. జగన్ రియాక్ట్ అయ్యాడు దానికి? హరిరామ జోగి ఎందుకు అడగాలి? అది అడగాలి కదా. ఇప్పుడు మీ సొంత చెల్లి నిన్ను బీజేపీ నాయకుడు, బీజేపీకి దగ్గర కాదు బీజేపీ నేతే అన్నారు, దీని మీద జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యాడా? కాలే కదా. ఎందుకు కాలేదు మరి? అంటే అర్థం జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ కాకపోవడానికి కారణం ఏంటి? హరిరామ జోగి ఎందుకు అడగడు దాన్ని? సో అందువల్ల ఇప్పుడు ఒక రాజకీయ దానికి పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చుకుంటాడు, ప్రతిదానికి ఇంకో రిప్లై ఎవరు ఇవ్వాలని వాళ్ళ రాజకీయ వ్యూహాలు ఉంటాయి కదా. సో రిప్లై ఇవ్వకపోతే రిప్లై ఇస్తే చూడు ఆ మాట అంటున్నాడంటేనే దాంట్లో ఎంతో నిజం ఉంది కదా అని మళ్ళీ తీస్తారు కదా. అందువల్ల అలా ప్రతిదానికి అందరూ రిప్లై ఇయ్యరు. జగన్ కూడా చాలా వాటి రిప్లై ఇయ్యాడు. బీజేపీ ఇన్ని విమర్శలు షర్మిల చేస్తున్నా ఇంతవరకు జగన్ రియాక్ట్ అయ్యాడా? ఎందుకు రియాక్ట్ అవుతారండి? ఎవరు రాజకీయ వాళ్ళకి ఉంటుంది కదా. రైట్ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మేము అభ్యర్థుల్ని ముందు ప్రకటించేస్తూ ఉన్నాం, గెలుపు గుర్రాలకి అవకాశం ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు నాకు తెలిసి 8 లిస్టులు బయటకు వచ్చాయి సార్. ఈ 8 లిస్టుల్లో బయటకు వచ్చిన అభ్యర్థుల్లో చాలామందిని మళ్ళీ మారుస్తూ ఉన్నారు. ఉదాహరణకు మంగళగిరిలో గంజి చిరంజీవిని మళ్ళీ తప్పించారు ఇన్ఛార్జిగా. సో ఏమిటి వ్యూహం? ఎన్నికల వరకు ఈ మార్పులు కొనసాగుతాయా? అంటే చెప్పారు కదా, కొనసాగుతాయని చెప్పారు కదా, ముందే చెప్పారు కదా. ఈ సర్వేలు ఏమవుతున్నాయంటే ఇప్పుడు ఒకప్పుడేమో పార్టీ అంతర్గతంగా ఉన్న సమాచారం ప్రకారము, నాయకునికి ఉన్న సమాచారము, పార్టీ యంత్రాంగంలో ఫీడ్బ్యాక్ తీసుకొని అభ్యర్థులు ప్రకటించేవారు. ఇవి ప్రకటించిన తర్వాత జనరల్గా మార్చేవారు కాదు, ఎందుకంటే వాళ్ళకున్న అభిప్రాయం అప్పటికప్పుడు మారదు కదా. సో ఇప్పుడు తాజా ట్రెండ్ ఏంటంటే సర్వేలు ప్రొఫెషనల్గా మారిపోయాయి రాజకీయాలు. అందువల్ల సిరీస్ సర్వేస్ చేస్తూ ఉంటారు. ఒక్క సర్వే చేయడం నాకు తెలిసినంత వరకు అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఒక 4-5 నెలల కిందే మొదలుపెట్టారు ఈ సర్వేలు. ఈ సర్వేలలో ప్రీ టెస్టింగ్, ఇప్పుడు మార్కెటింగ్ పరిభాషలో ఏం చేస్తారంటే ఒక కొత్త ప్రోడక్ట్ రావడంతోనే ఆ ప్రోడక్ట్ ప్రీ టెస్టింగ్ చేస్తారు. 10 మందికో 20 మందికో దాన్ని ముందు పంపిస్తారు.
సో వారు దాన్ని టెస్ట్ చేసి దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చాక మళ్ళీ ఫైనల్ ప్రోడక్ట్ లాంచ్ చేస్తుంటారు. సో ఇలా ఎప్పుడు కూడా మార్కెట్లో ప్రీ సర్వే, పోస్ట్ సర్వేలా రకరకాలుగా ఉంటాయి. సో ఈవెన్ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు మార్కెట్లో ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉంటుందా అని సర్వే చేస్తారు. సో రాజకీయాల్లో కూడా ఈ సైంటిఫిక్ మెథడ్ అనేది స్టార్ట్ అయింది. అందువల్ల ముందు ఎవరు బెటర్ అభ్యర్థి, ఇప్పుడు వైసీపీ వారు కానీ టీడీపీ వారు కానీ మొదలు సర్వే చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బెటర్ అభ్యర్థి అని. తర్వాత టీడీపీ వాళ్ళు కూడా అలాగే సర్వే చేస్తారు. ఒక అభ్యర్థిని డిసైడ్ చేశాక మళ్ళీ ఈ సర్వేలు పీరియాడిక్గా జరుగుతూ ఉంటాయి. పీరియాడిక్గా వస్తున్న సమాచారం ఆధారంగా కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేస్తారు. ఎందుకంటే రకరకాల ఫ్యాక్టర్స్ అనేది ముందుకు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు మంగళగిరే మీరు చెప్పారు. మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి పట్ల వ్యతిరేకత ఉంది అని గమనించారు. అక్కడ పద్మశాలి సామాజిక వర్గం చాలా పెద్దది కనుక ఆ సామాజిక వర్గం నుంచి అభ్యర్థి ఇస్తే ఉపయోగపడుతుంది అని గంజి చిరంజీవిని అభ్యర్థిగా పెట్టారు. అంటే సమన్వయకర్తగా, అంటే అభ్యర్థిగా. తర్వాత జరిగిన సర్వేల్లో బయటపడుతున్న అంశం ఏంటంటే ఆయన పట్ల కూడా ఓటర్లలో సానుకూలత లేదు. 2 కారణాలు అయితే లేదు. ఒకటి, ఆయన పైన కొన్ని ఆరోపణలు ఉండడము. రెండవది ఏంటంటే ఆయన తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చాడు. సో ఆయన పార్టీని మారుతాడు అన్న అభిప్రాయం ఉండడం. కారణాలు ఏదైనా ఆయనకున్న పాజిటివ్ అంశం ఏంటి? పద్మశాలి సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం ఆ నియోజకవర్గంలో, ముఖ్యంగా మంగళగిరి టౌన్లో. సో పెద్ద చేనేత సెంటర్ అది. సో ఆయనకున్న పాజిటివ్. నెగిటివ్ ఏంటంటే వ్యక్తిగతంగా ఆయన పట్ల కూడా వ్యతిరేకత ఉంది. నాకు తెలిసినంత వరకు వైసీపీ సర్వేల్లో కూడా ఆ వ్యతిరేకత బయటపడి ఉండాలి, ఇంక్లూడింగ్ తన ఓన్ సామాజిక వర్గంలో కూడా. అందుకొరకు ఇప్పుడు మరో అభ్యర్థిని అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా లావణ్యను తీసుకొస్తున్నట్టున్న మురుగు లావణ్య. సో ఆమెను అభ్యర్థిగా పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ గతంతో పోలిస్తే గతంలో అక్కడ నారా లోకేష్ ఓడిపోయాడు. కానీ ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు ఓడిపోయిన 2 నేతలు లోకేష్, పవన్ కళ్యాణ్, ఈసారి ఎన్నికల్లో నా అంచనా 2 గెలుస్తారు. సో అందువల్ల లోకేష్ను ఓడించడం అనేది వైసీపీ కీలక లక్ష్యం అవుతుంది. ఆ లక్ష్య సాధనకు ఎవరు బెటర్ అభ్యర్థి అని పరిశీలిస్తూ ఉంటారు కదా. ఇది రైట్ అవుతుందా, రాంగ్ అవుతుందా, అది ఎన్నికల తర్వాతే తేలాలి. సర్వేలు అయితే చేయిస్తూ ఉంటారు. ఆ సర్వేల్లో వచ్చిన సమాచారం బట్టి వారు రాజకీయ అంచనా వేస్తారు. ఇందులో అన్ని సందర్భాల్లో అది రైట్ అవుతుందా? ఒకటి, వీళ్ళు సర్వే కరెక్ట్ ఉండాలి. ఆ సర్వేను పొలిటికల్గా ఇంటర్ప్రిట్ చేయగలిగాయి. చాలా పార్టీలు చేసే మిస్టేక్ ఏంటంటే ఏదో ఒక సర్వే సంస్థ, నేషనల్ ఏజెన్సీస్కో వాళ్ళకో వీళ్ళకో లోకల్ వాళ్ళకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ డేటా సర్వే జరగడం అనేది పర్ఫెక్ట్గా జరగాలి. అంటే ఆ శాంప్లింగ్ కరెక్ట్గా ఉండాలి. ఆ సర్వే అడిగేవాడు సంతగా రాసుకొని రాకూడదు. ఇవాళ టెక్నాలజీ కూడా వచ్చింది. సర్వే వాళ్ళు ఎక్కడికి పోతున్నారు GPS సహాయంతో ట్రాకింగ్ కూడా చేస్తున్నారు. అంటే ఈవెన్ ఆన్లైన్ సర్వే ఏదో రాసుకొచ్చేది కాదు, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ నీకు తెలిసిపోతుంది. రియల్ టైంలో సర్వే డేటా వచ్చింది, టెక్నాలజీ వచ్చింది. దానికి రకరకాల యాప్లు వచ్చాయి. సో నీవు ఫీల్డ్ మీద సర్వే చేస్తుంటే ఆ సర్వే చేసేవాడు ఎక్కడున్నాడు, ఎవరిని సర్వే చేస్తున్నాడు, ఏ వార్డులో ఉన్నాడు అనేది హైదరాబాద్లో కూర్చొని నువ్వు మానిటర్ చేయొచ్చు. ఆ ఒక్క క్లిక్ ఒక వ్యక్తిని సర్వే చేయడంతోనే ఆ డేటా ఇక్కడ క్యూములేటివ్గా యాడ్ అయిపోతుంటుంది. సో ఆ రకంగా టెక్నాలజీ రియల్ టైంలో మానిటర్ చేసే అవకాశం వీళ్ళ పార్టీలకు, అభ్యర్థులకు వచ్చింది. అందువల్ల అయితే ఈ సర్వే చేసే వాళ్ళు సరిగా క్వశ్చన్ అడుగుతున్నారా, ఆ క్వశ్చనర్ సరిగా ఉందా, ఆ తర్వాత ఆ సర్వే డేటాను పొలిటికల్గా ఇంటర్ప్రిట్ చేయగలగాలి. అక్కడే ఫెయిల్ అవుతుంటప్పుడు బీఆర్ఎస్ సర్వేలు చేయించలేదా, కేసీఆర్ సర్వేలు చేయించలేదా? మరి సర్వేలు చేయించినా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది అని అర్థమైన తర్వాత కూడా ఎందుకు మరి సిట్టింగ్లో మార్చలేదు? అక్కడే పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. కేటీఆర్ లాంటి వాళ్ళు మార్చాలి అన్నారు, కేసీఆర్ మార్చాలన్న అవసరం లేదు అన్నాడు. సో దాట్ మ్యాటర్స్ వాట్ ద పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్. అందువల్ల పొలిటికల్ అంచనా ఉండగలగాలి. అంటే రాజకీయాలని సునిశ్చితంగా పరిశీలించిన అనుభవంతో ఆ డేటాను విశ్లేషించగలగాలి. ఇప్పుడు మనం ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తాం, ఏం చేస్తారు? డయాగ్నోస్టిక్ టెస్ట్లు రాస్తారు, బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, ఎక్స్రేలు, ఇంకా పెద్దగా అయితే CT స్కాన్లు, ఇవి రాస్తారు. ఈ డేటా అంతా డాక్టర్ దగ్గరికి పోతుంది.
ఆ డాక్టరు రేడియాలజిస్ట్ రాసిచ్చిన అసెస్మెంట్ని స్టడీ చేసి ఆ పేషెంట్ హిస్టరీని క్లినికల్గా పేషెంట్ని ఎగ్జామిన్ చేసి పేషెంట్ చరిత్ర ఏంటి తెలుసుకొని వాటి ఆధారంగా డయాగ్నోసిస్ చేయగలుగుతాడు. సో డయాగ్నోసిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. టెస్ట్ల రిపోర్ట్లు అందరికీ ఉంటాయి. ఈ టెస్ట్ల రిపోర్ట్లు సర్వే లాంటివి. డయాగ్నోసిస్ చేయాల్సింది డాక్టర్. ఇక్కడ కూడా పొలిటికల్ డాక్టర్ డయాగ్నైజ్ చేయాలి. అక్కడే డయాగ్నోసిస్లో లోపం వచ్చింది అనుకోండి, ప్రిస్క్రిప్షన్లో కూడా లోపం వస్తుంది. సో అందువల్ల ఇది రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా టీడీపీ అయినా ఏ పార్టీని ఈ పని చేస్తూ ఉంటుంది. ఆ ప్రిస్క్రిప్షన్ తప్పైతే దెబ్బతింటారు, ఆ ప్రిస్క్రిప్షన్ రైట్ అయితే సక్సెస్ అవుతారు. అందువల్లే కానీ మార్చకూడదు అని ఎలా చెప్పగలం? ఇప్పుడు డాక్టర్ కూడా మనకు ఫస్ట్ వెల్లుడితోనే ఒక యాంటీబయాటిక్ ఇస్తాడు, అంచనాతో కల్చర్ టెస్ట్ రాస్తాడు, ఆ కల్చర్ టెస్ట్ రిపోర్ట్ ఆధారంగా మరో యాంటీబయాటిక్ ఇస్తాడు. అందువల్ల కానీ ప్రతిసారి నీకు డాక్టరు ఇచ్చిన యాంటీబయాటిక్తో తగ్గాలని రూల్ ఏం లేదు కదా. అనుభవంతో అక్కడే అనుభవం కలిగిన డాక్టర్ కీలకమవుతాడు. అందువల్ల ఇక్కడ కూడా అంతే, సర్వేల ద్వారా ఎప్పటికప్పుడు అభ్యర్థులను మార్చడం అనేది ఒక సైంటిఫిక్ ప్రక్రియ. అది సరిగా జరిగిందా లేదా అనేది ఆ పార్టీ ఎంచుకున్న సర్వే టీంలు ఎవరు, పొలిటికల్ కన్సల్టెంట్లు ఎవరు, వాళ్ళు ఇచ్చేటువంటి విశ్లేషణ ఏంటి, వాళ్ళు సరైన అవగాహన కలిగిన వారా లేదు, నాయకులు కూడా కూర్చొని సర్వే డేటాను విశ్లేషిస్తూ ఉంటారు. సో ఇది ఇప్పుడు పాలిటిక్స్లో జరుగుతున్నటువంటి వ్యవహార సరళి. దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పు ఇది. ఈ ఒక 10 ఏళ్ళుగా ఒకప్పుడు అమెరికాలో ఉండే ఈ ధోరణి లాస్ట్ 10 years మరీ ముఖ్యంగా చెప్పాలంటే 2014 ఎలక్షన్స్తో ఈ ప్రక్రియ బాగా వెళ్ళునుకుంది. నరేంద్ర మోడీ మొదటిసారిగా దీన్ని అద్భుతంగా ఎంప్లాయ్ చేశాడు. అప్పుడే ఈ ప్రశాంత్ కిషోర్, సునీల్ కనుగోలు, రాబిన్సన్ వీళ్ళందరూ అక్కడ పనిచేసే వాళ్ళే, మోడీ టీంలో పనిచేసే వాళ్ళే. అక్కడి నుంచి వీళ్ళు శాఖోపశాఖలుగా విస్తరించి రకరకాల పార్టీల మధ్యలో చేరారు, ప్రాంతీయ పార్టీల వరకు కూడా వచ్చారు. సో అందువల్ల అది ప్రిన్సిపల్ తప్పనలేము, కానీ అది సరిగా చేయకపోతే నష్టపోతారు. ఇప్పుడు నేను ఏ సర్వే చేయకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 66 సీట్లు వస్తాయని చెప్పలేదా? కరెక్ట్గా చెప్పాను. ఎట్లా చెప్పాను మరి? నేను చెప్పాను 66 మిత్రపక్షం సిపిఐ, కరెక్ట్గా 65 వచ్చాయి. నేను ఎన్నటి చెప్పాను? ఏ ఎగ్జిట్ పోల్ రానప్పుడు అంటే ఎలక్షన్లు జరిగిన సాయంత్రం 5:30 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక మీరు అంచనాలు చెప్పచ్చు అని అవకాశం ఇచ్చింది. 5:30 చెప్పాను. 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఏ ఎగ్జిట్ పోల్ అప్పటికి రాలే. ఇంకా ఏ ఎగ్జిట్ పోలు రాకముందు ఏ సర్వే చేయకుండా, సర్వే కూడా చేయలే, కరెక్ట్గా 66 సీట్లు వస్తాయని అంచనా వేశాను. 42 ±3 అని బీఆర్ఎస్కి ఇచ్చాను. కరెక్ట్గా 39 వచ్చాయి. మీరు గమనిస్తే 66 ±3 అన్నాను, 65 వచ్చాయి, -1 వచ్చింది. మీకు మునుగోడు ఎలక్షన్ అప్పుడు మీరు చూడండి, నా యూట్యూబ్లో ఉంటుంది, 10,000 మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పాను. నాతో బీఆర్ఎస్ చాలా టాప్ లీడర్ ఉన్నాడు. లేదు సార్ 20,000తో గెలుస్తాను, నా అంచనా ఇది అన్నాడు. కరెక్ట్గా మరి 10,000 మెజార్టీతో గెలిచారు. ప్రతిసారి ఇది కరెక్ట్ అవుతుందా? ఇది కరెక్ట్ కావాలనే లేదు. ఒక్కోసారి మనకు వచ్చిన ఇన్పుట్స్ని బట్టి, సమాచారాన్ని బట్టి ఉంటుంది. నాగేశ్వర్ లాంటి వాడే చేయగలిగితే పెద్ద పెద్ద సంస్థలు పెట్టుకుని 100 కోట్లు ఖర్చు పెట్టి వందలాది మందిని ఎంప్లాయ్ చేసి సర్వేలు చేసేవారు ఇంకా కరెక్ట్గా చెప్పాలి. న్యాయమైతే చెప్పగలిగితే అది వారి ఈ మార్పు రైట్ అవుతుంది. వాళ్ళు సరిగా చెప్పకపోతే ఈ మార్పే నష్టమవుతుంది. రైట్ సార్. ఒకవైపు షర్మిల, మరోవైపు మరో చెల్లి సునీత కూడా నిన్న ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు సార్. హంతకులు పాలకులుగా ఉండకూడదు, ప్రజా తీర్పుతోనే తనకు న్యాయం జరుగుతుంది, వివేకా హంతకుల్ని జగన్ రక్షిస్తున్నారు, కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు అనే సునీతారెడ్డి ఇచ్చిన పిలుపు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారబోతోందా? ఫలితాలపై సునీత మాటల ప్రభావం ఎంతవరకు ఉండవచ్చు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వివేకానందరెడ్డి హత్య అనే అంశంపైనే ఓటు వేస్తే అవుతుంది. మీరు చెప్పండి, వివేకానందరెడ్డి హత్య పైన అంశంపైనే ఓటు వేస్తారా? అసలు కనీసం పట్టించుకోవట్లేదు. అసలు పులివెందులో కూడా ఓటేస్తారనేది క్వశ్చన్. ఆ తండ్రిని కోల్పోయిన బిడ్డ ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ఏమి నేనేం తప్పు పట్టను. కానీ ఇప్పటిదాకా సునీతకు అన్యాయం జరిగింది, 5 ఏళ్ళైనా ఈ కేసు ముందుకు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి సొంత అన్నయ్య కూడా, సొంత కొడుకైనా కూడా ఈ కేసును తనకు న్యాయం చేయడం లేదని సునీత ఆవేదన
జనరల్ సానుభూతి కూడా ఇచ్చింది. సో ఆమె ఆ ఢిల్లీ దాకా వెళ్ళి సిబిఐ దాకా వెళ్ళింది. ఆమె పైన ఆమె తండ్రికి న్యాయం గురించి కొట్లాడుతుంటే ఆమెపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పటిదాకా సునీత వివేకానంద రెడ్డి కూతురు ఎక్కడ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలే. ఆమె స్టేట్మెంట్లన్నీ కన్ఫైన్డ్ టు ద కేస్. తన తండ్రి హత్య, ఆ హత్య కేసులో నిందితులు, ఆ నిందితులను పట్టుకోవాలి, తండ్రికి న్యాయం జరగాలి, తమ కుటుంబానికి న్యాయం జరగాలి. సో ఈ వరకు మాత్రమే ఆమె పర్సనల్ పోరాటం నడుపుతూ వచ్చింది. ఇప్పుడు ఆమె ఇంకో అడుగు ముందుకేసి పొలిటికల్ స్టేట్మెంట్ మొదటిసారి ఇచ్చింది నాకు తెలిసినంతవరకు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు వేయొద్దని జగన్మోహన్ రెడ్డిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయనను కూడా విచారించాలి, ఎందుకంటే తనను కూడా విచారించినప్పుడు జగన్ను కూడా విచారించాలి. సో తాను మొదలు జగన్ దగ్గరికే, అన్న దగ్గరికే వెళ్ళాను న్యాయం చేయమని, కానీ అన్న చెప్పింది చూసి ఆశ్చర్యపోయాను అంటూ ఆమె మొదటి నుంచి తన ఆవేదనను ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లో పెట్టింది. పొలిటికల్ కాంటెక్స్ట్లో పెట్టకూడదా? ఆమె అన్నట్లు ఎన్నికల్లో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంటుందని కూడా చెప్పారు. అంటే బహుశా ఎన్నికల క్షేత్రంలో కూడా ఆమె దిగే అవకాశం కూడా కొట్టిపారేయడం. సో పొలిటికల్ కాంటెక్స్టులో ఆమె దిగడం వల్ల ఎందుకు దిగాల్సి వచ్చింది? 2 కారణాలు దిగాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకటి, ఆమెకున్న రాజకీయ అభిప్రాయాల వల్ల దిగచ్చు, లేదు తన తండ్రి హత్యకు న్యాయమైన చూపలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి కనుక ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి కూడా పొలిటికల్గా ఎదుర్కొంటేనే న్యాయం జరుగుతుంది అనే భావనకు కూడా సునీత రావచ్చు. కారణం ఏదైనా ఆమె పొలిటికల్గా మొదటిసారి స్పందించింది. ఈ స్పందన డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ ఎంబరాస్మెంట్ పెంచుతుంది. ఆల్రెడీ వైఎస్ షర్మిల దూరమైంది, ఇప్పుడు సునీత కూడా బహిరంగంగా వస్తే వ్యక్తిగతంగా ఎంబరాస్మెంట్ అయితే అనివార్యం. అది దానికి ఎవరు ఆపుకోలేరు. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆ అనుమానాలు పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటికీ ఆ హత్య జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనే కంక్లూజను సునీత కూడా చెప్పడం లేదు. ఆమె కూడా చెప్తున్నది ఏంటంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలపైన ఆమె బహిరంగంగా ఆరోపణ చేస్తోంది, వాళ్ళను జగన్ కాపాడుతున్నాడు అనేది ఆమె ఆరోపణ. అందువల్ల ఈ అంశం పైన అభిప్రాయం వేరు, ఈ అంశం ఆధారంగా ఎన్నికల ఓటు వేయడం వేరు. ఇప్పుడు క్యాపిటల్ రాజధాని అమరావతి ఉంది, మీరు అడగండి అమరావతి రాజధాని ఉండాలా, 3 రాజధానులు ఉండాలా అని అడిగితే మీకు అమరావతి చుట్టూ ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతంలో 70-80% అమరావతిలోనే రాజధాని ఉండాలి అంటారు. కానీ అమరావతిని రాజధాని కాకుండా చేశాడు కనుకనే మీరు జగన్ వ్యతిరేకంగా ఓటేస్తారా? మరి 70-80% ఓటేయాలి కదా. అంటే కారణం ఏంటంటే ఒక అంశము భావించడం వేరు, ఆ అంశం పైన అభిప్రాయం వేరు, ఆ అంశం ఆధారంగా ఎన్నికల్లో ఓటు వేయడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. అంశంగా అభిమానం ఉండడం వేరు, అంశం పైన ఒక వైఖరి ఉండడం వేరు. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, వ్యవహార సరళిని తప్పని భావించేవారు చాలామంది ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా ఇదే అంశం ఆధారంగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారా? ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య అనేది ఆ కుటుంబము, ఆయనతో సంబంధం ఉన్న రాజకీయ వర్గాల వరకు ఇష్యూ. సాధారణ ప్రజలకు రాష్ట్రం అంతటా అదే ప్రధాన అంశంగా ఉంటుందా అనే యాంగిల్ ఆధారంగా ఓటింగ్లు పడతాయి. అందువల్ల ఓటింగ్ అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. పొలిటికల్గా ఇంపాక్ట్ ఉంటుందా అనేది డౌట్ఫుల్లే. బట్ స్టిల్ సునీత రైజ్ చేసిన ప్రశ్నలకు ఆన్సర్ రావాలి. మరీ ముఖ్యంగా 5 ఏళ్ళుగా ఈ కేసు ఎందుకు తేలడం లేదు? నిన్న సజ్జల రియాక్ట్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేదు అని. ఎందుకంటే 5-6 రోజుల్లో తేల్చే నిర్ధారణ రావచ్చు అని సునీత అన్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేదు? కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేదని సజ్జల అనే ముందు 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగిందో అడగాలి కదా. సో హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు 2 రోజులు ముఖ్యమంత్రి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి 2 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి అడగకుండా సునీత చంద్రబాబు నాయుడు అడగాలి అంటే ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు కదా. సో అందువల్ల ఈ కేసులో న్యాయము జరగాలి అనే అంశం పక్కకు పెట్టి సునీత పైన ఎదురుదాడి చేస్తున్నారు. సో ఆమె పైన అనుమానాలు ఉన్నాయి, ఆమె అల్లుని పైన అవే ఉంటే దాన్ని తేల్చండి. ఇప్పుడు సజ్జల కూడా రైజ్ చేశాడు ఆమె పైన అనుమానాలు ఉన్నాయని. అనుమానాలు మరి అదే తేల్చండి. అలా ఆమె దోష అయితే ఆమె భర్త దోష అనుకోండి, వాళ్ళనే శిక్షించండి.
ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్యకు అవినాష్ రెడ్డినే శిక్షించండి అని మనలాంటి వాళ్ళు అనడం లేదు కదా. ఎవరు కారణం మీద వాళ్ళని శిక్షించండి. అవినాష్ రెడ్డా, భాస్కర్ రెడ్డా, లేదా సునీతనేనా, సునీత హస్బెండా, ఎవరైతే వాళ్ళని శిక్షించండి. కానీ ఆరోపణలకు ప్రత్యారోపణలు చేస్తే ప్రయోజనం లేదు. అందులో అధికారం ఉన్నవారు 5 ఏళ్ళైనా ఒక మర్డర్ కేసు, అది కూడా ముఖ్యమంత్రి సొంత బాబాయ్, ఏ రకంగా మరి ఎందుకు పరిష్కారం అవుతుంది? దీనికైతే ఆన్సర్ ఉండాలి కదా. రైట్ సార్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈటెల రాజేందర్ నేతృత్వంలో చేరికల కమిటీని పెట్టింది సార్ భారతీయ జనతా పార్టీ. కానీ అప్పుడు చేరికల కమిటీ పెట్టిన ఆ పార్టీ నుంచి చాలామంది ఎగ్జిట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఎంట్రీ అవుతూ ఉన్నారు సార్. అప్పుడు ఎగ్జిట్, ఇప్పుడు ఎంట్రీ అవ్వడం, ఏమిటి తేడా? అంటే ఈటెల రాజేందర్ కన్నా ముందు ఇంద్రసేనారెడ్డి నాయకత్వం, ప్రస్తుత త్రిపుర గవర్నర్, ఆయన నాయకత్వంలో చేరికల కమిటీ ఉండే. సో ఇంద్రసేనారెడ్డి నాయకత్వంలో చేరికల కమిటీ పనిచేయడం లేదని, ఈటెల రాజేందర్ అయితే విస్తృత సంబంధాలున్న వ్యక్తి కనుక ఆయన నాయకత్వంలో చేరికల కమిటీ ఉంటే ఎక్కువ మంది చేరుతారని చెప్పి ఆయన నాయకత్వంలో కమిటీ వేశారు. కానీ ఆ కమిటీ వేసినా కూడా మీరు అన్నట్లు చేరిన వాళ్ళు ఏం లేరు, పోయిన వాళ్ళే ఉన్నారు. సో ఎందుకు వచ్చారంటే చేరికలు చేరకపోవడం అనేది కమిటీలపై ఆధారపడి ఉండదు, ఈటెల రాజేందర్పై ఆధారపడి ఉండదు. ఎందుకంటే ఈటెల రాజేందర్ పైన ఆ ఈటెల రాజేందరే ఒక మాట అన్నాడు, మనకు గుర్తుండే ఉంటుంది. పొంగులేటి జూపల్లితో మాట్లాడాక వాళ్ళని రమ్మంటే వాళ్ళు రాకపోవడం పోగా నన్నే రమ్మంటున్నారు అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అందువల్ల ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే బీజేపీకి బీఆర్ఎస్ పైన పోరాడే చిత్తశుద్ధి లేదు. సో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తుందో ఏమన్న అనుమానంతో బీజేపీ బీఆర్ఎస్ పట్ల మెతక వైఖరి అనుసరిస్తుంది. అందుకు ఉదాహరణే కవితను అరెస్టు విషయంలో జరుగుతున్న తతంగము, బండి సంజయ్ని మార్చడము. ఈ పరిణామాల వల్ల బీజేపీ సిన్సియారిటీ టు ఫైట్ కేసీఆర్ వాజ్ సీరియస్లీ అండర్ క్వశ్చన్. అది బీజేపీ నేతల్లో ఉండే, బీజేపీ కార్యకర్తల్లో ఉండే. 119 నియోజకవర్గాలకు ఇక్కడ ఒక జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగి 119 నియోజకవర్గాలకు 119 పరిశీలకులు బీజేపీ పంపింది. వాళ్ళందరూ వచ్చి అధిష్టానానికి ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే, మేము ఎక్కడికి పోయినా మమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతున్నారు. 1, బండి సంజయ్ని ఎందుకు తొలగించారు, 2, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని. ఈ 2 ప్రశ్నలకు ఆన్సర్ లేదు. సో సీక్వెల్ 2 రావాలి, బాహుబలి. కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అని అర్థం కావాలంటే సెకండ్ బాహుబలి 2 చూడాలి. ఈ రకంగా దీన్ని ఏం చూస్తే అర్థమవుతుంది అనే క్వశ్చన్ ముందు నుంచి వచ్చాయి. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఆ రోజున్న కాంటెక్స్ట్ ఏంటి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ను గద్దెదించడం అనే కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్లో బీజేపీ వెనుకబడిందన్న భావన ఎప్పుడైతే వచ్చిందో బీజేపీ నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అంటే కాంగ్రెస్ పట్ల సానుకూలత కనబడ్డది. బీజేపీ నిజాయితీ కేసీఆర్పై పోరాడడంలో అనుమానాస్పదమైంది. దీని ఫలితంగా ఆ పార్టీలో ఎవరు చేరకపోగా మీరు అన్నట్లు అనేక మంది, విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఇలా చాలామంది వెళ్ళిపోయారు, వెళ్ళి గెలిచారు కూడా వాళ్ళు. ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచాడు, రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాడు, వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా గెలిచాడు. అలా వరుస పెట్టి నేతలు వెళ్ళడం మొదలైంది. సో ఈవెన్ ఈటెల రాజేందర్ కూడా ఉంటాడా అనే ప్రశ్నలు కూడా ఆ రోజుల్లో ఎదురయ్యాయి. ఆయన బహిరంగంగానే అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తూ వచ్చాడు కూడా. ఆ కాంటెక్స్ట్ నుంచి ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత కాంటెక్స్ట్, ఎన్నికల తర్వాత కాంటెక్స్ట్లో మోడీని మళ్ళీ గెలిపించాలా వద్దా అనే కాంటెక్స్ట్ చుట్టూ జరుగుతున్న ఎన్నికది. కేసీఆర్ను గద్దెదించడమా లేదన్న కాంటెక్స్ట్ కాదు. అందువల్ల ఇక్కడ ఈ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు దేశంలో మళ్ళీ మోడీకి అనుకూలంగా వాతావరణం ఉంది. అందువల్ల బీజేపీ గెలవడానికి స్కోప్ ఉంది దేశంలో. దాని ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంటుంది. గత చరిత్ర కూడా అసెంబ్లీ ఎన్నికల్లోతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది అనేటువంటి అంశాలు రాజకీయ నాయకులు అట్రాక్ట్ చేస్తున్నాయి. రాజకీయ నాయకులు ఏంటంటే రాజకీయ వాతావరణాన్ని పసిగడుతూ మారుతూ ఉంటారు. ఇందులో సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు, దేశం లేదు, ధర్మం లేదు. ఇవన్నీ కహానీలు చెప్పడు. రాజకీయ నాయకులకు ఏంటంటే వాళ్ళ ప్రయోజనము, వాళ్ళకి అధికారం రావడము. కొద్దిమంది పాపం మొదటి నుంచి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉండొచ్చు, కాదని అనను. కానీ అటు ఇటు చేరే వాళ్ళకి ఏ విలువలు ఉండవు. వారి విలువ ఒక్కటే, మేము ఎన్నికలు గెలవాలి, సో మా రాజకీయ ప్రయోజనాలు నెరవేరాలి.
ఈ లక్ష్యంతో రాజకీయ నాయకులు అటు ఇటు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇవాళ బీజేపీ అట్రాక్టివ్గా కనబడుతుంది కంపారిటివ్లీ. అయితే కాంగ్రెస్ కన్నా మరి బీజేపీ అట్రాక్టివ్ అంటే కాంగ్రెస్లో వేకెన్సీస్ లేవు. అట్రాక్టివ్గా ఉండడమే కాదు, అట్రాక్టివ్గా ఉండడానికి వేకెన్సీ ఉండాలి. ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఎప్పుడు ప్రేమిస్తాడో, ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటే ప్రేమించి ఏం చేస్తాడు? సో బాయ్ ఫ్రెండ్ ఉన్నా ప్రేమించి ఏం పెట్టడం ఉండొచ్చు ఎక్కడన్నా. కానీ ఆల్రెడీ ఆమె బాయ్ ఫ్రెండ్ కనుక నో వేకెన్సీ, నేను ప్రేమించిన ఉపయోగం ఉండదు అనుకుని వాడు వెనక్కి తిరుగుతాడు. ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్కు. ఇప్పుడు కొత్తగా వెళ్ళి చేరేది ఏమైనా అవకాశం ఉంటుందా, అక్కడ టికెట్ వస్తుందా అనేది లెక్కలేస్తాడు. ఇప్పుడు నాగర్ కర్నూలులో ఉంది. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ తరఫున మల్లు రవి, అలాగే సంపత్ ఇంకా కూడా పోటీ ఉండొచ్చు. ఇవి రావులు పోయి ఏం చేస్తారు, అక్కడ టికెట్ వస్తుంది ఆల్రెడీ ఆయనకు. సో ఇదే క్రైటీరియా, టికెట్ వచ్చే అవకాశం ఉంటుందా, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే గెలుస్తామా, గెలిస్తే ఏమైనా రాజకీయంగా పదవి వస్తుందా. ఈ 3 ఫ్యాక్టర్స్, 1 టికెట్ రావాలి, 2 టికెట్ వస్తే గెలవాలి, 3 తాము గెలిచిన పార్టీ అధికారంలోకి రావాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ ఆధారంగా ఎవరైనా చేస్తారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎగ్జిట్ ఎందుకైందంటే టికెట్ రావడానికి అభ్యంతరం ఏం లేదు. ఫస్ట్ టికెట్ వస్తుందా, ఎస్. వివేక్ వెంకటరావుకి కానీ, రాజగోపాల్ రెడ్డికి కానీ, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి కానీ ఆ డౌట్ ఏం లేదు. సెకండ్ క్వశ్చన్, టికెట్ వస్తే గెలుస్తారా, అనుమానమే, క్వశ్చన్ మార్క్. మా టికెట్ వస్తే మనం గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందా, క్వశ్చన్ మార్క్. అంటే 1 ఎస్, 2 నోలు వచ్చే ఆన్సర్. నోలు ఎక్కువ, నో సావిట్ కనుక సో వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడేంటి, టికెట్ వస్తుందా, ఎస్. గెలుస్తామా, మేబీ ఎస్. గెలిచిన తర్వాత పార్టీ అధికారంలోకి వస్తుందా, 100% ఎస్. అంటే 2 క్లియర్ ఎస్లు, 1 డౌట్ఫుల్ ఎస్. మరి ఇక ఏ సావిట్ కదా, అందుకని బీజేపీలో చేస్తున్నారు. రైట్ సార్. దేశవ్యాప్తంగా కొంతకాలంగా ఉగ్రవాద కార్యకలాపాలు చాలా స్తబ్దుగా ఉన్నాయి సార్. దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్య జరిగినా దాని లింకులు హైదరాబాద్లో ఉంటాయని అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో బెంగళూరు రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది సార్. ఇది ఉగ్రవాద చర్యగా భావించాలా, అంటే ఏ రకంగా చూడాలి? అంటే ఇది ఐఈడి బ్లాస్ట్ అనేది ముఖ్యమంత్రి ఇచ్చాడు, చూస్తుంటే అది ఉగ్రవాద చర్యలాగానే కనబడుతుంది. ఎందుకంటే ఒకటి ఆ డివైస్, వాడిన డివైస్, టైమరు, ఇంప్రొవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడి వాడారు, టైమర్ వాడారు. సో ఈ వాడిన తీరు చూస్తుంటే, నేనేం సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కాదు కానీ వివిధ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రర్ అని అనుమానం అయితే కలుగుతుంది దీనికి. సో అవునా కాదా ఏజెన్సీలు చెప్పాలి, మనం కాదు డిసైడ్ చేయాల్సింది. రెండవది ఏంటంటే పర్టికులర్గా రామేశ్వరం కేఫ్, ఇది రామేశ్వరం కేఫ్ అనేది వైట్ఫీల్డ్లో బెంగళూరులోని ఒక చాలా హైయెస్ట్ డిమాండ్ ఉన్న రెస్టారెంట్ ఇది. ఈ మధ్య కాలంలో మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా చూడండి, మీరు రామేశ్వరం కేఫ్ తెలియకుండా ఉండదు. ఈ మధ్య హైదరాబాద్కు కూడా వచ్చింది, హెవీ రష్ ఉంటుందని వార్త. సో రామేశ్వరం కేఫ్ బెంగళూరుకు వెళ్ళిన వాళ్ళు చూడదగిన ప్లేసులు, వెళ్ళదగిన ప్లేసుల్లో రామేశ్వరం కేఫ్ కూడా లిస్ట్ అవుట్ అయిపోయింది ఇప్పుడు. అందువల్ల ఆ రకమైన పాపులర్ ఈటరీ అది. సో అందువల్ల రామేశ్వరం కేసు ఈ మధ్య నా కూతురు బెంగళూరు పోయి వచ్చి, నాన్న రామేశ్వరం కేఫ్లో వెళ్ళాలన్న చాలా పాపులర్ అని చెప్పారు నాకు. అట్లా గుర్తు రామేశ్వరం కేఫ్ గురించి. సో ఇన్స్టాలో రామేశ్వరం కేఫ్ ఈజ్ వెరీ వెరీ పాపులర్. యంగర్ జనరేషను అంత హెవీ రష్ ఉంటుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్లో గోకుల్ చాట్ కూడా అలాగే పాపులర్ ఉండేది. సో టెర్రరిస్టులు ఎప్పుడు కూడా ఏంటంటే విపరీతంగా జనం ఉండే ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు మీకు ముంబైలో కూడా విక్టోరియా టర్మినల్ వీటీ స్టేషన్లో అటాక్ చేశారు. ఎందుకు చేస్తారంటే అక్కడ కొలేటరల్ డ్యామేజ్, అంటే అక్కడ బాంబు పేల్చినా ఏది పేల్చినా చాలా హెవీగా నష్టం జరుగుతుంది ఒకటి. రెండవది అంత భారీ జనం ఉన్న చోట అబ్జర్వేషన్ కూడా కష్టమవుతుంది. అంటే వాడు ఎవడైనా ఇప్పుడు జనం లేని చోట వాడు ఒక డివైస్ పెడుతున్నా, రెక్కి నిర్వహిస్తున్నా, ఏదున్నా మనకి ఇమ్మీడియట్గా డౌట్ వస్తుంది. సో భారీగా జనం ఉన్న చోట ఏంటంటే విజిల్ అనేది, నిఘా అనేది కష్టమైపోతుంది. మూడవది ఏంటి అంటే తప్పించుకోవడం ఈజీ అవుతుంది. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సూసైడ్ బాంబర్ కానప్పుడు వాడు తప్పించుకోవాలని కూడా చూస్తాడు.
సో తప్పించుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే పెద్ద బ్లాస్ట్ బాగా జనం ఉన్న చోట జరిగాను అనుకోండి, అది పెద్ద కావోస్ క్రియేట్ చేస్తుంది. ఆ కావోస్ క్రియేట్ అయిన సమయంలో వీడు తప్పించుకోవచ్చు. నాలుగోది ఏంటంటే ప్రజల్లో ఒక పెద్ద మొరాల్ దెబ్బతింటుంది. ఎందుకంటే మామూలు టెన్షన్ ఉండదు కదా. ఇప్పుడు గోకుల్ చాట్లో నీకు లుంబిని పార్క్ ఇలాంటి పబ్లిక్లో ఒక రకమైన ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయడం అనేది ఈ తీవ్రవాదుల లక్షణం. సో అందువల్ల ఇక్కడ ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయాలంటే బాగా జనం ఉండే ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఐదవది మీడియాలో హైలైట్ కావాలి. ఎందుకంటే ఈ దుర్మార్గులు చేసే పని ఏంటి, తమ చర్యల ద్వారా సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టించాలి, ప్రభుత్వ వ్యవస్థల్లో ఒక టెన్షన్ క్రియేట్ చేయాలి, తమ చర్యలకు ప్రాచుర్యం లభించాలని కూడా కోరుకుంటారు. సో ఈ కారణాల రీత్యా రామేశ్వరం కేఫ్ను ఎంచుకొని అటాక్ చేయడాన్ని చూస్తుంటే టెర్రరిస్టుల వ్యూహంలాగా కనిపిస్తుంది. అందువల్ల ఎట్టి పరిస్థితులు అందులో కూడా వాళ్ళు ఎకనామిక్ నష్టం, అంటే ఒక దేశానికి ఆర్థిక నష్టం జరిగే విధంగా చేస్తారు. మీరు ముంబై నగరాన్ని ఎందుకు ఎంచుకున్నారు, ఏదో చిన్న పట్టణాన్ని ఎందుకు ఎంచుకోలేదు అంటే ముంబై నగరం ఆర్థిక రాజధాని, భారతదేశ ఆర్థిక రాజధాని కనుక దాన్ని ఎన్నుకుంటారు. అలాగే మతాల మధ్య విద్వేషం రగలటానికి ఉపయోగపడే అక్షర్ధామ్ టెంపుల్ని ఎంచుకుంటారు. సో ఇలా రకరకాల ప్లేస్, మీ కోయంబత్తూరు ఎంచుకున్నారు. ఎందుకు, అది తమిళనాడులో వన్ ఆఫ్ ది మేజర్ ఇండస్ట్రియల్ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ ఎంచుకుంటారు. అలాగే మీకు ఈ కీలకమైన రక్షణ స్థావరాలను ఎంచుకుంటారు. ఎందుకంటే ఆ ఎంచుకునే స్థాయి కూడా ఎకనామిక్ నష్టం కూడా జరగాలి అని. అందువల్ల బెంగళూరు ఇస్ అన్ ఐటీ క్యాపిటల్, వైట్ఫీల్డ్ ఇస్ అన్ ఆ ఏరియా, ఇది ఇండియా సిలికాన్ వ్యాలీ. అందువల్ల అలాంటి మహానగరాన్ని ఎంచుకోవడం ద్వారా ఆర్థిక నష్టం కలిగించాలి. అందువల్ల ఈ వ్యూహాలు అంటే ఎంచుకున్న ప్లేసు, జరిగిన తీరు, ఆ వాడిన పరికరాలు, వీటిని బట్టి చూస్తుంటే యాక్ట్ ఆఫ్ టెర్రర్ జరగటానికి ఎక్కువ అవకాశం కనబడేది. బట్ స్టిల్ ద ఫైనల్ కాల్ హాస్ టు బి టేకెన్ బై ది ఏజెన్సీస్. బట్ అది ఇది మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే తీవ్రవాదాన్ని ఉపేక్షించకూడదు, రాజకీయాలకు అతీతంగా ఖండించాలి. అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఆఖరికి తీవ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి రావు. సో రాజకీయ వ్యూహాలు అనుసరిస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ దేశాన్ని ఇబ్బంది పెడుతున్న తీవ్రవాదం, టెర్రరిజానికి మతము లేదు, రాజకీయం లేదు. ఇట్ ఈజ్ ఎ నేషనల్ ఎనిమీ. కొన్ని విషయంలో రవిశంకర్ గారు నాన్ నెగోషియబుల్గా ఉండాలి. దేశ సమైక్యత, సమగ్రత, ఐక్యత, ఈ విషయంలో రాజీ లేదు. ఈ విషయంలో రాజకీయం లేదు. అందరం ఒకటే. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు, ఆ మాటకైతే ప్రతి మానవుడు కూడా ఒకటే ఉండాలి. తీవ్రవాదం ఈజ్ ఎ థ్రెట్ టు హ్యుమానిటీ. సో అందువల్ల దాన్ని ఎవరమూ అంగీకరించాల్సిన అవకాశమే లేదు. టెర్రరిజంపై పోరులో మనమందరము భారతీయులమే. ఇందులో ఈ పార్టీ, ఆ పార్టీ, ఈ రాజకీయ అభిప్రాయం, ఆ రాజకీయ అభిప్రాయం, ఈ ప్రాంతము, ఆ రాష్ట్రము అనే తేడా ఎక్కడా ఉండకూడదు. సో దెర్ ఈజ్ ఏ యూనిఫైడ్ నేషనల్ ఫైట్. వీఆర్ ఆల్ ఇండియన్స్. మన దేశాన్ని కాపాడుకోవడం విషయంలో రాజకీయం ఏముంటుందండి? బయట నుంచి ఎవడన్నా శత్రువు మన పైన దాడి చేస్తాడు అనుకోండి, ఇండియా పైన, మనం ఊరుకుంటామా? అందరము కలిసి ఆ శత్రు దేశం పైన పోరాడాలని కోరుకుంటాం. వీడు అంతర్గత ఎనిమి. వాడు బయట నుంచి వచ్చాడా, లోపలే ఉన్న స్లీపర్ సెల్సా, బట్ ఏదైనా కానీ వీడు ఇంటర్నల్ ఎనిమి. ఇంటర్నల్గా మనను సరిహద్దుల్లో ప్రమాదం కాకుండా దేశం లోపల ప్రమాదం. అందువల్ల అక్కడ కాంప్రమైజ్ ఉండాల్సిన అవసరమే లేదు. అందువల్ల ఖచ్చితంగా తీవ్రవాదాన్ని వ్యతిరేకించడంలో, తీవ్రవాద చర్యల్ని ఖండించడంలో దేశ ప్రజలంతా ముక్త కంఠంతో ఉన్నప్పుడే తీవ్రవాదాన్ని మనం పొలిటికల్గా ఐసోలేట్ చేయగలం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.